తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి తిథి ఉంది. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రధానంగా సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి కెంపు మీద చెక్కిన గణపతిని పూజిస్తే చాలా మంచిది. లేదా ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి. అధికార పదవులు రాజకీయాల్లో తొందరగా వస్తాయి. తండ్రి తరపు ఆస్తులు సంక్రమించడానికి కూడా ఈ పూజ అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని దీపం పెట్టాక 21 సార్లు పఠించడం ద్వారా ఆటంకాలు విఘ్నాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అదేవిధంగా ఈ రోజుకున్న ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు. ఆషాఢ మాసం అంటే అమ్మవారు సస్య రూపంలో శాఖ రూపంలో ఆవిర్భవించి ప్రజలకున్న కష్టాలను తొలగింపజేసిన మాసము. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో చెప్పారు. అందుకే అమ్మవారి బోనాల సందర్భంగా చిత్రాన్నం అమ్మవారికి నివేదనగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అసలు బోనాలు నిర్వహించటంలో ఉన్న ప్రధానమైన అంతరార్థం ఏంటంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, ప్రకృతిలో క్రిమికీటకాలు పెరుగుతాయి, మానవులకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవన్నీ పోగొట్టడానికి అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి అమ్మవారికి బోనాలు నిర్వహించడం ద్వారా ప్రజలందరూ కూడా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అది బోనాలు నిర్వహించడంలో ఉన్న నిజమైన అంతరార్థం. అందుకే అమ్మవారికి బోనాలు నిర్వహించేటప్పుడు ప్రత్యేకమైనటువంటి వేపాకులు కలిపినటువంటి జలాలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. దీన్ని శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. వేపాకులు క్రిమికీటకాలను తొలగింపజేస్తాయి. వేపాకు జలాలు ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాయి. అది బోనాల్లో ఉన్న నిజమైన అంతరార్థం. అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అనేక రకాలైన నైవేద్యాలు, దధ్యోజనము కానీ పొంగలి కానీ ఇటువంటివన్నీ తయారు చేసుకుని అమ్మవారికి నివేదించి వాటిని అందరూ కలిసి ప్రసాదంగా స్వీకరించడం వెనుక సామాజిక ఐక్యత కూడా దాగి ఉంది. ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పడం కూడా బోనాల్లో ఉన్నటువంటి అంతరార్థం. బోనాలు ఉత్సవాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని సాగనంపుతారు. అలా సాగనంపేటప్పుడు కూడా అమ్మవారిని ఆవాహన చేసినవన్నీ కూడా నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. అవన్నీ కూడా వేపాకులతో కలిపిన జలాలతో సమ్మిళితమై ఉంటాయి కాబట్టి నదీ జలాలు కూడా ఔషధీయుక్తమవుతాయి. ప్రకృతి మొత్తం కూడా ఔషధీయుక్తంగా మార్చటం, ప్రకృతిని సస్యశ్యామలం చేయటం, అనారోగ్యాలు తరిమి కొట్టడమే బోనాలు పర్వదినంలో ఉన్న నిజమైన అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దాంతోపాటుగా అమ్మవారి అనుగ్రహం కలిగి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అదేవిధంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి సంబంధించిన ఒక సులభమైన శక్తివంతమైన మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం మహాకాళికాయై నమో నమః. ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి. దానివల్ల అమ్మవారి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. సంకష్టహర చతుర్థి, అమ్మవారి బోనాలు ఉత్సవాలు. ఈ సందర్భంగా ఏ మంత్రాలు పఠించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో ఇంకొకసారి చూద్దాము. మరి వక్రతుండాయ హుం గణపతి అనుగ్రహాన్ని కలిగింపజేసే మంత్రం ఓం మహాకాళికాయై నమో నమః. అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగింపజేసే మంత్రం. ఈ మంత్రాలు పఠించండి. వినాయకుడి అనుగ్రహానికి, అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.